తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ మంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలను ఇల్లందులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ పార్టీ ఇల్లందు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముద్రగడ వంశీ ఇతర రైతులు ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు పండ్లు పంపిణీ చేసి ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులు అర్పించారు. ఉత్సవాలను గత సంవత్సరం జరుపుకోవడం జరిగింది. ఈరోజు 101వ జయంతిని జరుపుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే తెలుగువారు అన్నా కానీ ఎన్టీఆర్ అన్నా కానీ రెండు వేరు చూసే అవసరం లేదు. ఎందుకంటే తెలుగువారికి ఒకప్పుడు మద్రాసీలుగా పిలవడుతున్న నేపథ్యంలో తెలుగువారంటూ ఒకరు ఉన్నారు, మాకంటూ ఒక భాష ఉన్నది, మాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంది, మాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంది అంటూ ముందుకు వచ్చి తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాక భారతదేశానికే కాక ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. ఆ రోజు కుల పరంగా అయితేంది, మత పరంగా అయితేనేది, ప్రాంత పరంగా అయితేనేది, భాష పరంగా అయితేనేది ఒక చిన్న చూపు చూస్తున్నటువంటి తెలుగు ప్రజలు చిన్న చూపు చూస్తున్న నేపథ్యంలో మా తెలుగు వారికంటూ ఒక పార్టీ ఉండాలి, మా హక్కుల కోసం మా రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తులు ఉండాలి, మా కోసం అంటే ఒక పార్టీ ఉండాలని ఆనాడు తెలుగువారి యొక్క ఆత్మగౌరవం కోసం ఆలోచించి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి భారత దేశంలోనే తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి ఒక ప్రతీకను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఇండియా. పెట్టలేని ఈ ప్రభుత్వాలకు తానే ఒక మార్గదర్శిగా ఉండి అధికారం అంటే బడుగు బలైన వర్గాలు కింద స్థాయి వారికి రాజ్యాధికారం ఇవ్వడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అన్న నందమూరి తారక రామారావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఎంతో చేరువయ్యేలా పాలనా సంస్కరణ తీసుకొచ్చి ఈరోజు సంక్షేమం అనే పదానికి నిర్వచనానికి ముందడుగు వేసిందే అన్న ఎన్టీ రామారావు గారు. అందుకే తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుండి భారతదేశంలో అనేకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. దేశంలోనే పార్టీలోనే కాకుండా ఇటు రాష్ట్రంలో ప్రజలకు ఎన్నో విధాలుగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలకు ఎంతో చేరువైన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారి తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలే ఈరోజు ఉమ్మడి రాష్ట్రాల్లో, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రయోజనకరంగా ప్రజలకు విప్లవాత్మకమైన మార్పులను తీసుకొచ్చింది. అదేవిధంగా పార్లమెంట్లో ఒక ప్రాంతీయ పార్టీ ప్రధాన ప్రతిపక్షాలు హోదాను కూడా కలిగి ఉన్న ఏకైక తెలుగుదేశం పార్టీ. అందుకే ఈనాటికి తెలుగుదేశం పార్టీలో అనేకమైన కొంతమంది నాయకులు పోయినప్పటికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతలా ఉందంటే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉండిపోయింది కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంతలా ప్రజల్లో మమేకమై ఉంది. కాబట్టి మేము ఈ పార్టీలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మమ్మల్ని ముందుండి నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముద్రగడ వంశీ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇల్లందు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మా కార్యకర్తల తరఫున అలానే నాయకుల తరఫున ఒక ప్రోగ్రాం చేస్తున్నాము. నిజంగా అన్నగారు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ స్థాపించారో నిజంగా అది ఈరోజు కూడా మర్చిపోయిన విధంగా ఒక కార్యకర్త నాయకులు కానీ అన్నగారు కలుసుకుంటూ జీవిస్తున్నారు. నిజంగా నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పెట్టిన కూడు గుడ్డ అనే పేరుతోటి ఆ రోజు పేద ప్రజలకి ఒక అవకాశం కల్పించని చెప్పేసి ఏ విధంగా నిధులు సాధించాడో అదే విధంగా ఈరోజు కూడా అన్నగారు స్థాపించిన పార్టీని నడిపించుకుంటూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క తెలుగుదేశం పార్టీని తన భుజాలపై మోస్తూ ఏ రోజైతే